బండి భగీరథ సాయి చేసిన తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయ్యారం క్రాస్ రోడ్లో గల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ మైనర్ బాలికనే మోసం చేసిన కేసులో ఇప్పటికే కరీంనగర్లో ఫోక్సో కేసు నమోదవడం జరిగింది. ఇప్పటికి 3 రోజులు అవుతున్నా చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉన్న పోలీసులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా వెనక నుంచి మద్దతు తెలియజేస్తూ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని భావించి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. వెంటనే మైనర్ బాలికను మోసం చేసిన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. కేసు నమోదై ఇంకా అరెస్ట్ చేయకపోవటం చాలా బాధాకరం. మోసపోయిన బాలికకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. దాంతోపాటు మహిళా సమాజం సిగ్గుతో తల ఉంచుకునేలా ప్రవర్తించినటువంటి కారణంగా దానికి బాధ్యత వహిస్తూ బండి సంజయ్ గారు వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. లేనిడలా కేంద్ర ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకునేలా మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పినపాక మండల కమిటీ నుంచి డిమాండ్ చేస్తాం.